యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈ దిన ఓ4 టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ? ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడుదును. దేవుడు ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఫిలదెల్ఫియా సంఘం దేవుని వాక్యాన్ని ప్రేమించే సంఘం. దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించి ఆ వాక్యాన్ని గైకొనడం ద్వారా దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. రాబోవు శోధన విషయంలో నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించిన నీకు దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, శోధన కాలంలో, రాబోవు శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అక్కడ శోధన అంటే కొన్నిసార్లు పరీక్షలు ఎదురవుతుంటాయి. శోధనలు 2 రకాలు. ఒకటి దేవుడి నుంచి వచ్చింది శోధన కాదు, కానీ అది పరీక్ష. మనకు మనంగా ఈ లోకానికి చేత శోధించబడినప్పుడు శోధనకు గురవుతుంటుంటాం. కాబట్టి దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడి దేవునికి మహిమకరంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడిస్తున్న ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. అయితే కొన్నిసార్లు మనం ఈ లోకం చేత, శరీరం చేత, అపవాది చేత మనం శోధించబడుతున్నప్పుడు శోధనలో మనం ఏమాత్రం కూడా పడిపోకుండా దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా ఆ శోధనను మనం ఎదుర్కొన్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన జీవితంలో. రాబో కాలంలో శోధన నుండి మనల్ని కాపాడుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఎలాంటి ప్రతికూలతలు మీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, ఎలాంటి శోధనలు, ఎలాంటి పరీక్షలు మీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ, వాటన్నిటినీ దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యం చేత మనం ఎదుర్కొన్నప్పుడు దేవుడు గొప్ప జయమిస్తాడు మన జీవితంలో. అయితే దేవుని వాక్యాన్ని మనం పరిపూర్ణంగా విధేయులమై వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యానికి లోబడి మనం బ్రతుకుతున్నప్పుడు, వాక్యం చేత మనం నడిపించబడుతున్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధనను మనం ధైర్యంగా ఎదుర్కోగలం. వాటిపై మనం గొప్ప జయం పొందుకుంటాం. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను దేవుని వాక్యానుసారంగా ఎదుర్కొందాం. దేవుని వాక్యాన్ని ఓర్పుతో మనం స్వీకరిద్దాం, వాక్యానికి లోపడదాం. తద్వారా మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రతికూలతను ధైర్యంగా ఎదుర్కొందాం. రాబో కాలంలో మనకు వస్తున్న శోధనల నుంచి కాపాడు దేవుడు మన దేవుడు. కాబట్టి వాక్యానుసారంగా మనం ఎదుర్కొందాం, వాక్యం చేత మనం నడిపించబడదాం, మన జీవితంలో గొప్ప జయం పొందుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఆనాడు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడిన దేవుడు నాయన, ఇదైనా మాతో కూడా మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మీ వాక్యాన్ని మేము గైకుని, మీ వాక్యానికి పరిపూర్ణ విధేయత వహించి, ఇగో ప్రభా, రాబోయే కాలంలో మాకు ఎదురవుతున్న ప్రతి శోధన నుండి మమ్మల్ని కాపాడడానికి ప్రభా, మీ వాక్యం చేత ఎదుర్కొని వాటిని జయం పొందుకోవడానికి మీ కృప అనుగ్రహించమని, మా ప్రియుల జీవితంలో ఎలాంటి శోధనలు వారి జీవితంలో ఎదురవుతున్నాయో ప్రభా, ఎలాంటి పరీక్షలు వారి జీవితంలో ఎదురవుతున్నాయో ప్రభా, వాటన్నిటి నుంచి గొప్ప జయమిచ్చి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా విధేయత వహించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతి శోధనను ఎదుర్కొని జయించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.